ఇస్తే అక్కడ ప్రాంతం బాగుంటుంది, మొత్తంగా అక్కడ ప్రజలు బాగుంటారంటారు. కానీ మహిళలను కించపరిస్తే ఏం జరుగుతుంది? రీసెంట్‌గా హోమ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాల్లోని మహిళల్ని కించపరచడం కానీ ఇలాంటిది ఏమీ కూడా రాలేదు. గత 5 ఏళ్ళుగా నేను జగన్ పార్టీలో చూశాను. ఎవరెవరు ఎలాగ బిహేవ్ చేసేవారో, జగన్ గారు ఏ విధంగా కూడా ఎయిర్పోర్ట్లోని తగలకుండా ఆయన కత్తెట్టి పొడి చేశారు, రాళ్ళేసి కొట్టేశారు, నన్ను ఇలా చేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఇలా తీసుకెళ్లి జైల్లో పెట్టడం గట్రా అన్నీ చేసి మహిళల్ని కించపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఒక నరేంద్ర మోడీ గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఈరోజు ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 2 ఏళ్ళలో కూడా చాలా వరకు అందరికీ తెలిసింది. ఒక స్త్రీ శక్తి పథకం కానీ, ఒక దీపం పథకం కానీ, అల్లే తల్లికి వందనం అని చెప్పి 5 సంవత్సరాల కిందట ప్రభుత్వ జగన్ పార్టీ ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చింది. సో అక్కడికి ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇద్దరికి ఇచ్చింది. మహిళలు కించపరిచేది ప్రభుత్వం ఎన్డీఏకులే లేదు, ఒక జగన్ పార్టీకే ఉంది. ఇప్పుడు బస్సులో ఇంత ఫ్రీగా మేము జగన్లాగా కాకుండా ఏంటి, ఒక స్త్రీశక్తి పథకం ఉంది. ఇప్పుడు మేము ట్రావెలింగ్ చేస్తున్నాం, ఎన్నాళ్ళు ఒక దీనిగా వెళ్ళాలంటే మేము రేట్లు కూడా పెంచేశారు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. కానీ ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు లేవు. సో స్త్రీశక్తి పథకం కాదా, మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక విహారీ యాత్రకి వెళ్ళాలన్నా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోని మాకు ఫ్రీ సర్వీస్ బస్సు రావడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలోని మహిళలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకెవరు కూడా ఇవ్వరు అనేది నేను చెప్తాను. ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని అన్నారు, రేపు మమ్మల్ని అంటారేమని కొందరు మహిళలు కూడా మాట్లాడుతున్న సందర్భాలు. కానీ ఇక్కడ ఒక మినిస్టర్గా చేసిన అతను గతంలో ఇప్పుడు ఈ మాట అందమేంటని అంటున్నారు. గతంలోని మా వరకు ఇవి మాకు అంటే వాళ్ళే రాజకీయాలు చేసుకున్నారు. కానీ ఈరోజు మా వరకు కూడా ఏది కూడా తీసుకొని రాలేదు. ఏదైనా ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఒక 85వ వార్డు అగనంపొడి ఒక జనరల్ సెక్రటరీగా చెప్తున్నాను. నేను గత 5 ఏళ్ళలో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నేను జగన్ సీఎం వరకు మనం వెళ్ళవసరం లేదు. ఒక ఏరియా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు. ఆ కార్పొరేటర్లు వెళ్ళి కలవడానికి కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నేను వచ్చి ఇందులోని 4 ఇయర్స్ అవుతుంది. అది వదిలేసిన తర్వాత ఇందులోకి వచ్చి నేను 4 ఇయర్స్ అవుతుంది. నేను ఈ 2 ఇయర్స్ సర్వీస్లో కూడా నేను వచ్చిన తర్వాత మా గాజువాక ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మహిళలకు ఏ విధంగా కావాలి మాకు అనకూడదు. కానీ ఒక ఒంటరి మహిళలుగా మేము ఉంటప్పుడు వాళ్ళకి పెన్షన్స్ అంటే ఎలాగా, ఏ విషయాలు ఎలా చేయాలి, ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా వాళ్ళ పనులు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేసుకొని వచ్చింది. కానీ గత సంవత్సరం ప్రభుత్వం లాగా అయితే ఎన్డీఏ ప్రభుత్వం అయితే లేదు.